టీడీపీ ఎంపీలకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సోమవారం సాయంత్రం తేనీటి విందు ఇచ్చారు. వివిధ పార్టీల ఎంపీలతో వ్యక్తిగతంగా సమావేశమవుతూ వస్తున్న ఆయన అందులో భాగంగా టీడీపీ ఎంపీలతో సమావేశమై వ్యక్తిగతంగా వారితో వివిధ అంశాలపై చర్చించారు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న తీరు, ఇంకా మెరుగుపరచడానికి అందులో మార్పులు చేర్పులు చేయాల్సిన అంశాలు, చర్చల్లో ఎంపీల భాగస్వామ్యం, తొలిసారి పార్లమెంటుకు వచ్చిన ఎంపీల అనుభవాలు, వారికి తమ వైపు నుంచి కావలసిన మద్దతు గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రశ్నోత్తరాల సమయం సరిపోవటం లేదు కాబట్టి దాన్ని సమయాన్ని మరో అరగంట పెంచాలని టీడీపీ నేత లావు శ్రీకృష్ణదేవరాయలు సూచించారు. అలాగే సభ్యుల పరిశోధనకు పార్లమెంటు పరంగా తగిన మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అన్ని పార్టీలకు ప్రశ్నలు సమానంగా వచ్చేలా చూడాలని కోరారు. స్థానిక సమస్యలను సభ దృష్టికి తీసుకురావడం కోసం తొలిసారి ఎంపికై వచ్చిన వారికి 0 అవర్లో ఎక్కువ సమయం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఒక రాష్ట్ర ఎంపీలు మరో రాష్ట్ర ఎంపీలను పరిచయం చేసుకునేందుకు వీలు కల్పించేలా వేదికను ఏర్పాటు చేయాలని కోరారు. నియోజకవర్గాల సమస్యలను సభ్యులు మరింత సమర్థంగా వినిపించేందుకు శూన్య గంట నిడివిని 2 గంటలకు పెంచాలని అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ సభ్యుల వ్యక్తిగత నేపథ్యం గురించి అడిగినప్పుడు కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు గురించి లావు వివరించారు. ఎంపీటీసీగా ఉన్న సామాన్య కార్యకర్తను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రోత్సహించి ఎంపీగా పోటీ చేయించి ఢిల్లీ వరకు వచ్చేలా చేశారని చెప్పారు. దగ్గుమళ్ల ప్రసాదరావు ఆదాయ పన్ను శాఖ అధికారిగా పదవీ విరమణ చేసిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చినట్లు తెలిపారు. సామాన్య కార్యకర్తగా ఉన్న అప్పలనాయుడిని చంద్రబాబు ప్రోత్సహించారన్నారు. అప్పుడు స్పీకర్ అందరినీ అభినందించారు. సైకిల్ మీద పార్లమెంటుకు వచ్చే ఎంపీగా అప్పలనాయుడిని గుర్తు చేస్తూ ఆయన విజ్ఞప్తి మేరకు తొలిసారి పార్లమెంట్లో అరకు కాఫీ స్టాల్ ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. అందరు సభ్యులు మరింత ఉత్సాహంతో సభా కార్యకలాపాల్లో పాల్గొని నియోజకవర్గాల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.